100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తెలంగాణలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇటీవలే ఐఐటీలో మార్పులు చేస్తూ వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చే పని మొదలుపెట్టారు. మల్లేపల్లిలో ఏటీసీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాజాగా గురుకులాలపై ఆయన దృష్టి పెట్టారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో సరికొత్త పథకాలతో తనదైన మార్కు చూపిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు మహిళలు, రైతులు, పేదల కోసం రకరకాల పథకాలు ప్రకటించి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వేరువేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే వీటన్నిటినీ ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి తీసుకురాబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు చర్చించారు. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహించడంలో ఉన్న అనుకూల, ప్రతికూల పరిణామాలపై సమీక్ష జరిగింది. వీటి కోసం కొత్తగా భవనాలను నిర్మించాల్సి ఉండగా అన్నిటినీ ఒకేలా డిజైన్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వాటి ప్రకారమే డిజైన్లు సిద్ధం చేయగా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం సిఎస్ శాంతికుమారి పరిశీలించారు. కొత్త పథకాన్ని ముందుగా కొడంగల్, మదిర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. మొదటిగా ఈ 2 నియోజకవర్గాల్లో పాఠశాలలు నిర్మించి తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కార్యక్రమాన్ని ముందుగా కొడంగల్, మదిరాలో ప్రారంభించి ఆ తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. ఇక కొడంగల్, మదిరాలో ఈ ప్రాజెక్ట్ అమలు కోసం స్కూల్ భవనాలు నిర్మించడం కోసం గాను 2 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇప్పటికే 20 ఎకరాల చొప్పున స్థలాన్ని కూడా సేకరించడం విశేషం. ఆర్కిటెక్టుల నుంచి వచ్చిన డిజైన్లలో ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ఈ 2 నియోజకవర్గాల్లో భవనాలు నిర్మించి ఆచరణాత్మక సమస్యలపై అధ్యయనం చేసిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో దీన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కార్యక్రమం విజయవంతమైతే ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో భవనాలు నిర్మించాలని భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.